ఈ మధ్య సౌందర్య నన్ను తెగ ఆర్డర్లు వేస్తోంది. నిన్న వాళ్ళ చెల్లిని బయటికి తీసుకెళ్లమని ఆర్డర్ వేసింది. ఈ రోజు తనకి పరోటా కావాలని ఆర్డర్ వేసింది. అది కూడా మదురై బన్ పరోటా అట. కొద్ది రోజులుగా బయట ఫుడ్ కి నో చెప్పాం కదా, అందుకని ఇంట్లో ఆ మదురై బన్ పరోటాని నా స్టైల్లో చేస్తానని చెప్పాను. ఈ పరోటా ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కిచెన్ లో చేయలేదు. హాల్లోనే డైనింగ్ టేబుల్ ని క్లీన్ చేసి చాలా ప్రొఫెషనల్ గా చేశాను. ఎంత ప్రొఫెషనల్ గా చేశాడో రేపు మీకు తెలుస్తుంది గాయ్స్. తన మాట ఏం పట్టించుకోకండి, తను అలాగే అంటుంది. ఈ పరోటాని చేయడం చాలా ఈజీ. దీన్ని తయారు చేయడానికి నేను తీసుకున్నవి మైదా, పాలు, గుడ్లు, ఉప్పు, చక్కెర. ముందు గుడ్డలో పాలు, ఉప్పు, చక్కెర వేసి వాటిని బాగా మిక్స్ చేసి దాన్ని పిండిలో వేసి కలిపేయాలి. ఆ తర్వాత అది పిండిలో మిక్స్ అయ్యాక దాన్ని బాగా పిసకాలి. దాదాపు ఒక 40 నిమిషాలు ఆ పిండిని పిసికిన తర్వాత ఓ 2 గంటలు దానికి రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టాను. దాని రెస్టింగ్ టైం పూర్తయ్యాక పిండి మాత్రం చాలా సాఫ్ట్ గా తయారైంది. ఆ సాఫ్ట్నెస్ చూడగానే అర్థమైంది పరోటాలు ఎలా వస్తాయో. ఇక రౌండ్ గా బాల్స్ లా చేసి పరోటాలు చేసేయడమే. మనం పరోటా మాస్టర్ లా చేత్తో తిప్పలేం కదా, అందుకని టేబుల్ మీద బాగా పల్చగా స్ప్రెడ్ చేసి చుట్టేశాను. ఈ బన్ పరోటాకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అన్నట్టు నేను బన్ పరోటా మాత్రమే చేయలేదు, నార్మల్ పరోటా అలాగే నూల్ పరోటా కూడా చేశాను. నూల్ పరోటా అంటే దారాల్లో వస్తుంది. దీని టేస్ట్ ఎలా ఉందో రేపు బిహైండ్ ద సీన్స్ లో చూడండి.